2 రోజుల కింద విజయవాడలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్ర ప్రభుత్వం తరపున వస్తే వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు రాకుండా తెలివి తక్కువ సజ్జల తాతగారిని పంపించారండి. మరియు అప్పుల శాఖ మంత్రి, ఢిల్లీకి అప్పులు అడుక్కునేవాడు. అప్పట్లో అంత పేరుంది అతనికి. వైసీపీ ప్రభుత్వంలో చేసిన బుగ్గన గారు కూడా వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారు వైసీపీ తరఫున. అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజధాని ఏదని చెప్పి ఎన్నికకి వెళ్తారు అని అడగ్గా, అమరావతినే రాజధాని, ఏపీ రాజధాని అని సజ్జల తాతగారు చెప్పడం జరిగింది. పైగా అక్కడే జగన్ అనే వ్యక్తి ఇల్లు కట్టుకొని ఉన్నాడు, 7 ఏళ్ళుగా ఉన్నాడు అని చెప్పడం కూడా జరిగింది. పోయిన ఎన్నికల్లో ఇలాగే చెప్పి తీరా గెలిచాక 3 రాజధానులు అని చెప్పి అమరావతిలో రోడ్లు తవ్వుకొని భవనాలు పాడుపెట్టి రైతులకు బెనిఫిట్ ఇవ్వకుండా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వేధించారు కదా. తిరిగి మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ ఇదేగా చేసేది అనగా సజ్జల తాతగారు అమరావతి రాజధానిని నొక్కి ఒక్కానించి మరీ చెప్పారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తాడేపల్లి గృహానికి వెళ్ళి జరిగింది చెప్పగా, ముసల్నా కొడక, నేను చెప్పింది ఏంది, నువ్వు వాగింది ఏందిరా అని అమరావతి రాజధాని అని చెప్పినట్లుగా అన్నీ అన్నట్లుగా అనమంటే అంత గట్టిగా ఎవరు చెప్పమన్నాడు? నా పెళ్ళాం సాక్షిలో వేశ్యల రాజధాని అమరావతి అని రాస్తుంటే నువ్వు ఇప్పుడు అదే రాజధాని అంటే ఇప్పుడు వేశ్య అవ్వాల్సింది మన పెళ్ళాలే గారా అంటూ కేకలేశారండి. తొలితే నన్ను ముసలోడా అంటున్నావు, నువ్వేమైనా బలమైన కుమారుడివా, నీకు మాత్రం 60 దగ్గర పడలేదా అని అనగా జగన్ కలబడి సజ్జలను 2 పీకగా వాడు చొక్కా చినిగి బనీన్ బద్దలై వేలాడుతూ ఉంటే పక్కనే ఉన్న వాళ్ళు ఎక్కువసేపు ఇక్కడే ఉండనిస్తే ఏదైనా అఘాయిత్యం జరిగే అవకాశాలు ఉన్నాయని దగ్గరుండి బయట దాకా పంపుతుంటే చొక్కా చినిగింది ఎలా వెళ్ళాలి అని సజ్జలు అడగ్గా జగన్ది ఒక పాత చొక్కా ఉంటే వేసుకొని ఇచ్చి ఇవ్వగా సైజ్ తేడా అని సజ్జల తాతగారు అంటుంటే ఇంటికి వెళ్ళి మార్చుకోపో, ఇప్పుడు ఇది వేసుకో అని బయటికి సాగనింపారండి. ఇందులో వాస్తవమే ఉందని నేను నమ్ముతున్నాను. వాస్తవం ఉందా లేదా దీని మీద ప్రజాభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టండి.